చాలామంది నన్ను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, 40స్లో మీ స్కిన్ ఇంత గ్లోయింగ్గా ఎలా ఉంది, మీరు ఏ క్రీమ్ అప్లై చేస్తారు అని. కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. కాకపోతే నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా, మీరు ఏ క్రీమ్ అప్లై చేస్తారు అని అడిగే బదులు మీరు ఏ డైట్ తీసుకుంటారు, మీరు ఎలాంటి జ్యూసెస్ తాగుతారు అని అడిగితే బాగుండు కదా అనిపిస్తుంది. ఈరోజు 40స్లో కూడా నా స్కిన్, హెయిర్ గ్లోయింగ్ అండ్ హెల్దీగా ఉంది అంటే అది కేవలం జ్యూసెస్ మూలని. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నా ఫ్రెండ్స్కి, 70% డైట్, 30% స్కిన్ కేర్ రొటీన్ అని. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రత్న, ఆథర్ బై ప్రొఫెషన్, స్కిన్ కేర్ అండ్ వెయిట్ లాస్ ఎంథూజియాస్ట్ బై ప్యాషన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకు అలాంటి ఒక రెడ్ గ్లో డ్రింక్ రెసిపీ చూపిస్తాను. చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను మోస్ట్లీ ఈ డ్రింక్ని బ్రేక్ఫాస్ట్తో తీసుకుంటాను. మీరైతే ఎంటీ స్టమక్తో తీసుకుంటే దాని రిజల్ట్స్ ఇంకా చాలా బాగుంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ నన్ను ఇన్సైడ్ అవుట్ ట్రాన్స్ఫార్మ్ చేసిన టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఆ జ్యూస్ ఎలా చేస్తారో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే కొన్ని క్యారెట్స్ తీసుకుందాము. క్యారెట్స్లో బీటా క్యారటీన్ అనే ఒక కంపౌండ్ ఉంటుంది. అది రెటినాల్ కింద కన్వర్ట్ అయ్యి స్కిన్కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బీట్రూట్. ఇది ఫుల్ ఆఫ్ నైట్రేట్స్. స్కిన్ని క్లియర్ అండ్ ఈవెన్ టోన్కి హెల్ప్ అవుతుంది. బట్ చాలామంది బీట్రూట్ తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే దానిలో ఒక ఎర్తీ ఫ్లేవర్ ఉంటుంది. సో అది తీసేయడానికి నేను యాపిల్ యూస్ చేస్తున్నాను. యాపిల్ మీ గట్ హెల్త్ని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. కొంతమంది అయితే యాపిల్ స్కిన్తో తినడానికి ఇష్టపడతారు, దానిలో చాలా వైటమిన్స్ ఉంటాయి అని. బట్ ఇప్పుడు యూస్ చేసే పెస్టిసైడ్స్కి అయితే నేను అంత రిస్క్ తీసుకోనండి. నెక్స్ట్ ఒక టొమాటో. దీనిలో ఉండే లైకోపీన్ ఫైన్ లైన్స్, ఏజ్ స్పాట్స్ రాకుండా హెల్ప్ చేస్తాయి. ఒక ఆమ్లా అండి, ఫుల్ ఆఫ్ వైటమిన్ సి. ఐరన్ బాడీలో అబ్జార్బ్ అవ్వాలి అంటే వైటమిన్ సి ఉండాల్సిందే. కొన్ని కరివేపాకు లీవ్స్ అండ్ అల్లం. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మీకు యాక్ని రాకుండా హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడైతే నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొన్ని వామ్ వాటర్లో సోక్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో 1/4 కప్ ఆఫ్ వెనిగర్ వేసాను అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా వేస్తాను. దీనివల్ల మ్యాక్సిమం పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో వెజిటేబుల్స్ పైన అవన్నీ క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు ఇదర్ బ్లెండర్ యూస్ చేసి, లేకపోతే నాలాగా కోల్డ్ ప్రెషర్ జ్యూసర్ యూస్ చేసి జ్యూస్ తీసేసేయండి. నేనైతే ఈ జ్యూస్ని స్ట్రెయిన్ కూడా చేయనండి, ఎందుకంటే కోల్డ్ ప్రెషర్ జ్యూసర్ ద్వారా వచ్చే జ్యూసెస్లో అట్లీస్ట్ ఒక 20% ఫైబర్ ఉంటుంది. అది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన బ్యూటిఫుల్ గ్లో డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. వెజిటేబుల్ జ్యూసెస్ మోస్ట్లీగా ఎంటీ స్టొమక్తో తీసుకుంటే మ్యాక్సిమం న్యూట్రియంట్స్ అనేవి బాడీలో అబ్జర్వ్ అవుతాయి. ఒకవేళ మీకు ఎంటీ స్టొమక్తో తీసుకోవడం ఇష్టం లేదనుకోండి, బ్రేక్ఫాస్ట్తో ఇది మీరు తీసుకోవచ్చు. బట్ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్నూన్ 3 o'clock తర్వాత మాత్రము రా వెజిటేబుల్స్ అనేది అస్సలు తీసుకోవద్దు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. Please do like my video, subscribe, share and don't forget to turn on the notifications.